కొంచెం మీరు కొంచెం వెనక కూర్చోమ్మ వర్షిని. ఓకే ఏంటి అంటే పక్కనే వర్షిని ఉంది కదా, వర్షిని అంటే నా వర్షం. తలుచుకోగానే వర్షం పడుతుంది, వర్షం సినిమా అంటే వర్షినికి ఇష్టం. మీకు నాన్న ఇంతసేపు ఇంటర్వ్యూ చేశారు కదా, అమ్మాయి హ్యాపీగా ఉందా లేదనేది మీ అనిపిస్తుంది. అందుకే అమ్మాయి హ్యాపీగా ఉందనిపిస్తుంది. జనరల్ గా ఎవరైనా ఒక అమ్మాయి అబ్బాయితో వెళ్ళిపోయింది అంటే కామెంట్లు చేసే వాళ్ళదో లేకుంటే పోలింగ్ లేపే వాళ్ళదో కాదు. అవునవును. నాకు ఇక్కడ ఎందుకు నేను క్రాస్ క్వశ్చన్ చేయలేదు అంటే నేను మిమ్మల్ని ఒక 3 రకాల క్వశ్చన్స్ అడగొచ్చు. ఒకటి తల్లిదండ్రుల యాంగిల్లో, మొన్న అడిగినప్పుడు తల్లిదండ్రుల యాంగిల్లో కూడా అడిగాను, ఎందుకు తల్లిదండ్రుల నుంచి తీసుకొచ్చారని. కానీ తల్లిదండ్రికి కూడా మనసులో ఇష్టమే, అందుకే వాళ్ళ ముందు పెళ్లి చేసుకున్నా ఉన్నారు కాబట్టి ఒక రూల్ అవుట్ అయిపోయింది. ఇక నుంచి నేను అడిగేవి కొన్ని సామాజిక యాంగిల్లో కూడా ఉంటాయి. కానీ మీరిద్దరూ కొంచెం చాలా హ్యాపీగా కనబడుతున్నారు కాబట్టి కొంచెం ఆ హ్యాపీ మూడ్ని సస్టైన్ చేద్దామని కూడా అనుకుంటూ ఉన్నాను. సమాజం చాలా రకాలుగా అనుకోవచ్చు కాబట్టి. ఓకే, మీరు ఎప్పుడు అడిగినా ఇదే జాలీ మూడ్ లో ఇలాగే హ్యాపీగా జీవితాన్ని గడుపుతూ ఉంటాం. ఓకే, సహజంగా మనకి ఇష్టమైన మనుషుల్ని చూసినప్పుడు పాటలు కూడా తన్నుకుని వస్తుంటుంటాయి కదా. మీకు ప్రభాస్ కూడా ఇష్టం. సో ఏమనిపిస్తుంటుంది, మనసులో ఏం పాట వేసుకుంటారు మీరు? అంటే ఏం పాట? ప్రభాస్ గురించి అంట పాట. ప్రభాస్ పాట సినిమా పాట పాడతారు, పాడుకుంటుంటారా? అడుగుల బుల్లెట్, వీడు సైన్యం వదిలిన రాకెట్. అది పవన్ కళ్యాణ్ కదా. పవన్ కళ్యాణ్ అయితే మా వాడి కోసం నేను డెడికేట్ చేస్తున్నానండి. పవన్ కళ్యాణ్ సాంగ్ నా గురికి డెడికేట్ చేస్తున్నావా? నా గురించి కాదు, నా గురించి పాడావా? ప్రభాస్ గురించి. ఓకే, మళ్ళీ పాడండి. ఓకే ఓకే, నా గురించి అన్నారా మీరు? ఓకే ఓకే, ప్రభాస్ గురించి. ఓకే, మళ్ళీ పాడండి. అది నా గురించా? ప్రభాస్ సాంగ్ ని నేను ఏ సాంగ్ డెడికేట్ చేస్తానంటే, నువ్వంటే నాకు ఏ సాంగ్ డెడికేట్ చేస్తున్నావు అడుగుతుండు క్లారిటీగా. మంచిగా వర్షం పడుతుంది కాబట్టి, క్లైమేట్ కూడా బాగుంది కాబట్టి, వర్షం మూవీలో నుంచి మెల్లగా కరగని 2 మనసుల ఈ సాంగ్ డెడికేట్ చేస్తా. ఓకే, పాడండి కొంచెం. వద్దండి ప్లీజ్ వద్దు. మొన్న పాడినావు కదా పాట, వాడు నిన్న పాడినావు కదా. వద్దొచ్చు, పాడు, ఏం కాదు. ఆయనే పాడమంటున్నప్పుడు మీకేమైంది? పాడు, హ్యాపీగా ఉండాలి. చిన్న జీవితం, హ్యాపీగా ఉండు అంతే. పాడడానికి ఏమున్నది? ఎవరో ఏదనుకుంటే మనకేమైనా పోయేది ఉందా? వాళ్ళని తెచ్చి పెడతా. ఈ సాంగ్ డెడికేట్ చేస్తా. మీకు నచ్చిన సాంగ్ పాడండి. సారీ, అదే మీకు నచ్చిన సాంగ్ పాడండి ఏదైనా. కానీ 6 అడుగుల బుల్లెట్ కూడా పాడండి ఒకసారి, ఇందాక పాడారు కాబట్టి. వద్దులేండి, నేను దీని కోసం ఒక పాట డెడికేట్. ఏం సిగ్గుపడుతున్నారు ఎందుకు? 6 అడుగుల బుల్లెట్ అండి. ఇప్పుడైతే ఒక సాంగ్ డెడికేట్ చేస్తా, వినండి. ఓకే. నిన్ను విడిచి ఉండలేనయ్యా కైలాసవాస, నిన్ను విడిసి ఉండలేనయ్యా. ఈ సాంగ్ డెడికేట్ చేస్తానండి. ఏది అక్కడ ఎక్కడ కనబట్టలేదు పాట విన్న తర్వాత? అంటే వర్షం పడుతుంది కదా, కొంచెం బయట దిగారు. ఓ ఓకే, మీరు దాన్ని హోల్డ్ చేసుకుని వర్షం. మీరు కూడా వర్షం అంటే ఇష్టమా, తడవడం అంటే ఇష్టమా? ఏది వాతావరణం ఎలా ఉంది అంటే ఫ్రేమ్లో మీరు ఉండాలి. చూపించండి ఒకసారి వర్షం, మీరు కూడా దిగితే కావాలి, పట్టుకొని చూద్దాం. దిగుతాను, ఒక్క నిమిషం అండి. ఫ్రేమ్ నిలువుగా ఉంది, కొంచెం ఫోటో అడ్డంగా తిప్పండి. ఓకే, అదే కెమెరా కొంచెం అడ్డంగా తిప్పండి. ఓకే, నైస్. ఇప్పుడు ఓకే, ఫ్రేమ్ బాగుంది. ఇప్పుడే రైనింగ్ ఆగిపోయింది అన్నమాట. కార్లోంచి దగ్గరనే వర్షం ఆగిపోయిందా? ఇప్పుడు పాడండి పాట. ప్రకృతిలో వర్షం ఇచ్చింది కదా, అందుకే వర్షం వెళ్ళిపోయింది. ఓకే, ఎంత యాక్టివ్గా ఉంటుందో తెలుస్తుంది కదా. అవును, చాలా చాలా మంచిది. దేవుడి పాటలు కూడా పాడతారా వర్షిని?
అంటే పాటల గురించి నాకు తెలియదు, ఆమెకే అడగాలి. కాలభైరవాష్టకం పాడతాను. ఏంటండి? కాలభైరవాష్టకం పాడతాను, చెప్పమ్మా. బట్ ఇప్పుడు వద్దులేండి. అంటే పాడొచ్చా, టైమింగ్ కాదా లేకపోతే వద్దా? నాకు అది తెలియదు. అంటే ఈ టైంలో పాడకూడదు అంటే నేను అడగను. వద్దులేండి, అంటే టైమింగ్ కాదు వద్దు. ఒకసారి నేను అగోరిని అడుగుతాను, అయితే నాకు అబద్ధం ఆడుతున్నారు అనిపిస్తుంది. ఇప్పుడు వద్దులేండి, ప్రెసెంట్ వద్దు. ఒక సాంగ్ అయితే పాడాను కదా, 6 అడుగుల బుల్లెట్, వీడు సైన్యం వదిలిన రాకెట్. డాన్స్ ఫ్రీజ్ అవుతుంది. వీడియో కూడా యూట్యూబ్ లో పెడతాం, జనాల నాగం చేస్తాం, మరి అప్పుడేం ట్రోలింగ్ చేస్తారా? ఏమని? ఏం జనాలో ఏమో అర్థం కావట్లేదు.